దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రియ విశ్వాసులకు మేల్కొల్పు ప్రార్థన సహవాసములో అంటుకట్టబడుచు దేవుని యొక్క మాటల కొరకే, ఈ ఉదయకాల సహవాసం కొరకే ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ప్రియ చెల్లమ్మకు, ప్రియ అక్కమ్మకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు మరొక రోజును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఆయన నామమును బట్టే శుభములు, దీవెనలు మరి తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం మరొక మాటతో మిమ్మల్ని బలపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రేరేపణ కలిగి ఉన్నాం. ఒక చక్కటి మాట ద్వారా మరి ఆత్మీయంగా బలపరచబడాలనే ఆసక్తిని కనపరుస్తున్నాం. ప్రధానమంత్రి గారి యొక్క సమీక్ష ఒకటి క్షేత్రస్థాయిలో నిర్వహించడం జరిగింది ఈ మధ్య కాలంలో. దానిలో ప్రభుత్వ నిపుణులు, సంబంధిత క్యాబినెట్ మినిస్టర్లు, అదేవిధంగా మరి అధికారులు ఈ విధంగా పాల్పంపులు లేదా పాలి భాగస్థులు అవుతూ ఈ సమీక్ష జరుగుతూ ఉంటుంది. ఈ సమీక్షలో మరి ప్రధానమంత్రి గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఏమిటంటే, సమగ్ర విధానం అవసరం, సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యము అని అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధానమంత్రి మోడీ గారు మరి చెప్పడం జరిగిందని ఈ యొక్క న్యూస్ యొక్క స్థితి. ఈ మాటలు చెప్తేనే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొందాం అని మరి తనతో ఉన్నటువంటి టీంకి ఆయన భరోసా ఇచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొందాం. మన జీవితంలో అనునిత్యము ఏదో ఒక సమస్య ఎదురవుతున్నట్టుంది. దానికి ఎవరు కూడా మినహాయింపు కాదు. కాబట్టి ఈ సమస్యలు, క్లిష్టమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి దుఃఖ దినము మరొకటి రాదేమో అన్నంతగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆలోచన తట్టదు. ఇలాంటి సమయంలో మనల్ని బలపరుస్తూ సూచన కానీ ఆలోచన కానీ చెప్పేవారు ఉండరు. మన యొక్క మనోభావాల్ని లేదా మనకున్నటువంటి ఆ హృదయపు ఒత్తిడిని లేదా అంతరంగపు ఒత్తిడిని గ్రహించేవారు సర్వసాధారణంగా ఉండకపోవచ్చు. ఆ బాధను అర్థం చేసుకునేవారు ఉండకపోవచ్చు. ఎవరైనా నా బాధను అర్థం చేసుకుని నాకు సహాయపడేవారు ఎవరైనా ఉంటారేమో అని ఒకంత ఎదురు చూసే సందర్భాలు చాలామంది కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే ఆ విధమైనటువంటి అర్థం చేసుకునే మనుషులు దొరకడం చాలా కష్టం. ఆ ఆలోచన చెప్పేవారు ఉండడం అనేది అరుదైన విషయం. అందుకనే మనకి మనం సెల్ఫ్గా స్వతహాగా సిద్ధపడవలసింది ఏమిటంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మనకి మనమే సిద్ధపడాలి. మనతో చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే, ఏ సమస్యనైనా ఐ కెన్ హ్యాండిల్, నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పుకోగలగాలి. ఇది ఎప్పుడు చెప్పుకోగలుగుతాం ఈ మాట? ఎప్పుడు మనతో మనం ఈ మాటను చెప్పడానికి సాహసించగలం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాల్లో పౌలు వారు ఒక చక్కటి మాట చెప్తూ ఉంటారు. లేమిలో ఉండడం అంటే ఏమిటో నాకు తెలుసు, సమృద్ధిలో ఉండడం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు. కడుపు నిండిన, ఆకలితో ఉన్న, సుఖంగా జీవించిన, లేమిలో ఉన్న,
ఏ పరిస్థితిలోనైనా, ప్రతి పరిస్థితిలోనైనా సంతృప్తిగా ఉండడంలోని రహస్యాన్ని నేను నేర్చుకున్నానంటాడు. నాకు బలాన్ని ఇచ్చి ఆయన ద్వారా నేను ఇవన్నీ చేయగలను అంటాడు. మళ్ళా చదవనండి. లేమిలో ఉండడము అంటే ఏమిటో నాకు తెలుసు, సమృద్ధిలో ఉండడం అంటే ఏమిటో నాకు తెలుసు, కడుపు నిండినా ఎలా జీవించాలో నాకు తెలుసు, ఆకలితో ఉన్నా కానీ ఎలా జీవించాలో నాకు తెలుసు, సుఖంగా జీవించిన మరి ఎలాగా నా నడవడిక ఉండాలో నాకు తెలుసు, లేమిలో ఉన్న అంటే క్లిష్టమైన పరిస్థితులు, కష్టకాలము, కరువైనటువంటి పరిస్థితులు వచ్చిన ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు. ఏ పరిస్థితిలోనైనా, ప్రతి పరిస్థితిలోనైనా సంతృప్తిగా ఉండడంలోని రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. ఆ రహస్యాన్ని పౌలు వారు నేర్చుకున్నారంట. ఈ రహస్యము నీవు కూడా నేర్చుకోగలిగితే ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతావు. ఏ మాట? ఏ పరిస్థితినైనా నేను క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏదైనా ఎదుర్కోగలను నేను చెప్పగలుగుతాను. ఎందుకని అంటే నీకు నేర్చుకున్నావు. సుఖంలో ఉండడము ఎలాగో సుఖంలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్చుకున్నావు, కష్టం వచ్చినప్పుడు ఎలా జీవించాలో నేర్చుకున్నావు, లేమిలో ఉండేటప్పుడు ఎలాగ ఉండాలో నేర్చుకున్నావు, సమృద్ధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో నీకు నీవు నేర్చుకున్నటువంటి లెసన్స్ లేదా పాఠాలు, ఒక శిక్షణ. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మీకు ఈ మాట చెప్పడానికి ఎంతో మరి ఆసక్తితో ఈ మాట చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ఏమిటండి ఆయన ఇచ్చినటువంటి పిలుపు, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొందాం. తనతో ఉన్నటువంటి మంత్రివర్గానికి, అధికారులకు, అలాగే భారతదేశ జనాంగానికి, భారతదేశ ప్రజలకు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఒక దేశాధినేతగా తన బాధ్యతను బట్టి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఒక కుటుంబ పెద్దగా, ఒక కుటుంబానికి యజమానిగా మరి పురుషుడు, ఒక కుటుంబానికి యజమానురాలుగా ఒక భార్య, అలాగే నీ జీవితానికి నీవే బాసు, నీ జీవితానికి నీవే యజమానుడు. కాబట్టి నీ జీవితానికి మరి నువ్వు లీడ్ చేసుకునే క్రమంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండాలి. అలాంటి మనసు, అలాంటి సిద్ధపాటు, అలాంటి జీవిత క్రమశిక్షణను కలిగి ఉండాలి. కొందరు అంతా బాగున్నప్పుడు భూమి మీద నిలబడరు. కొంచెం కష్టం వచ్చి, కొంచెం శ్రమ వచ్చి, కొంచెం ఒత్తిడి వచ్చేటప్పటికి చాలా అనుకువైపోయి, ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలగా అయిపోయి మియా అన్నట్టుగా సైలెంట్ ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మన మధ్యనే ఇలాంటి వారు కనబడుతుంటారు. అదే వారికి కొంచెము చేయి తిరిగింది, కొంచెము కష్టాలన్నీ తీరిపోయినాయి, లేకపోతే ఆ టైంలో వారికి ఇబ్బందులు ఏమీ లేవు, వారికి ఏమీ ఫైనాన్షియల్ అవసరం లేదు, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, ఇలాంటి వాతావరణం, కొంచెము సమృద్ధికరమైన వాతావరణం వచ్చిందనుకోండి, అబ్బా వాళ్ళు భూమి మీద నిలబడితే ఒట్టు. వీళ్ళు ఏం నేర్చుకున్నారంటే సమృద్ధిలో ఉంటే ఎలాగా మరి ఆర్భాటంగా ఉండాలని నేర్చుకున్నారు, కానీ కష్టం వచ్చినప్పుడు అంతే సంతోషముగా ఉండడం నేర్చుకోలేకపోయారు. కానీ నేను ఆ రహస్యాన్ని నేర్చుకున్నానని పౌలు వారు చెప్తున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొందామని ప్రధానమంత్రి గారు భారతదేశ ప్రజలకు, సంబంధిత అధికారులకు పిలుపునిస్తున్నారు. మరి నేడు నువ్వు ఈ మాట గ్రహించగలిగితే బీ రెడీ. లేమి అందైనా, కలిమి అందైనా, అన్నీ ఉన్నప్పుడైనా, ఏమీ లేనప్పుడైనా, శ్రమకాలమైన, సంతోషకాలమైన, దుఃఖకాలమైన, ఆనందకాలమైన, మరి దాన్ని హ్యాండిల్ చేయగలిగే రహస్యాన్ని నేర్చుకుని మరి వాక్యం చెప్తున్నట్టుగా బలపరచబడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను అని అంటున్నాడు. నాకు బలాన్ని ఇచ్చి ఆయన ద్వారా నేను ఇవన్నీ చేయగలను. ద ఓన్లీ వన్ ఎలిమెంట్, ఓన్లీ వన్ సూత్రం ఏంటంటే
ఒకే ఒక ఫార్ములా ఏమిటంటే, ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను గల కారణం ఏమిటంటే ఆయన ద్వారా నేను ఇవన్నీ చేయగలుగుతున్నానని పౌలు వారు చెప్తున్నారు. కాబట్టి క్రీస్తునందు నువ్వు నిజముగా నాటబడితే, ఆయన ఇవన్నిటినీ ఆయన హ్యాండిల్ చేశాడు, ఇవన్నిటినీ ఆయన ఎదుర్కొన్నాడు, ఇవన్నిటినీ కూడా ఆయన ఎలాగ చేయాలో ఆ పరిస్థితుల గుండా నడిచి ఆయన మనకు చూపించాడు. కాబట్టి ఆయన గుండా మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయనతో కలిసి మనం ఉన్నప్పుడు, ఆయన్ని ఆనుకుని మనం ఉన్నప్పుడు హీ విల్ టీచర్స్, మనకి ఆయన టీచ్ చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రభు నీకు నేర్పిస్తున్నటువంటి ఈ పాఠాన్ని బట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రహస్యాన్ని తెలుసుకుని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా లీడ్ చేయండి. నీకు కష్టం వచ్చినా ఎవరికి తెలియదు, ఎందుకంటే నీకు రహస్యాన్ని కనిపెట్టేశావు. నువ్వు శోధన వచ్చినా నీ ముఖంలో అది కనబడదు, ఎందుకంటే నువ్వు ఆనందాన్ని ఆ రహస్యపు స్థితిని కనిపెట్టేశావు. కాబట్టి ఎప్పుడూ కూడా నీలో ఆనందమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రహస్య స్థితి నీ సొంతం అవ్వాలని, ఆ రహస్యానికి గల కారణం నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని ఈరోజు నీకు తెలియచేస్తున్నాను. రండి, మేల్కొలుపు ప్రార్థనలోనికి దేవుడు మిమ్మల్ని మరింతగా బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనే దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు అంతట్లో మీరుండి నడిపించండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. మేము రహస్యమును తెలుసుకున్నాం. నీలో మేముంటే ఎలాంటి స్థితినైనా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులైనా మేము ఎదుర్కోగలమని నీ వాక్యం ద్వారా మాతో బయలుపరిచారు. సహాయం చేయండి బాబు. లీడ్ చేయగలిగే కృపాశక్తిని అందరికీ అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.